I started the recording. So first just go to Google. My screen is visible, right? Search for Informatica IACS free trial. First link click చేయండి. You fill your details here, whatever details you want. So parallelly I'm also doing. సో రోల్ వచ్చేసి యూ కెన్ సెలెక్ట్ ఎనీథింగ్, నాట్ అన్ ఇష్యూ. ఫోన్ నెంబర్ కూడా ఏదో ఒకటి ఇవ్వచ్చండి, అది కూడా పెద్ద మ్యాండేటరీ ఏం కాదు. ఆర్గనైజేషన్ నేమ్ కూడా మన ఇష్టం. కంట్రీ ఇండియా, తెలంగాణ, హైదరాబాద్ అండ్ 5,82,000. సో స్టార్ట్ యువర్ ఫ్రీ జాబ్. డన్ టిల్ హియర్. మీరు కూడా చేస్తారా? సో యశస్విని మీరు కూడా ప్యారలల్గా చేస్తూ ఉండండి. సో మీకు ఇలా కంగ్రాట్స్ ఆన్ స్టార్టింగ్ యువర్ ట్రయల్ అని వస్తే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయినట్టు. So any one of you can share your screen and show me. I'll guide you what needs to be done. I'm stopping my share. మీరు షేర్ చేస్తారండి యశస్విని? Or Vaishnavi, you also can share. No. First just share so that everyone can see the recording as well. Okay, make it as developer or anything. Job title దగ్గర required field అని వస్తుంది కదా. టైప్ చేయండి ఒకటి, డెవలపర్. ఇప్పుడు మీ సిస్టంలో ఏదైతే ఈమెయిల్ ఐడి ఉన్నది, యాక్సెసిబుల్ ఉన్న ఈమెయిల్ ఐడి
సో ఆర్గనైజేషన్ నేమ్ యూ కెన్ యువర్ విష్ ఏదైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టం. కంట్రీ మీద డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకుంటే యూ కెన్ సెలెక్ట్ ఇండియా. డ్రాప్ డౌన్, క్లిక్ ఆన్ దట్ వన్, క్లిక్ ఆన్ ఐ. డ్రాప్ డౌన్ రాలేదా? క్లిక్ చేశారా దాని మీద? యా వచ్చింది. అదేం అవసరం లేదులేండి, జస్ట్ నార్మల్గా తీసుకుంటాను. హైదరాబాద్ ఆర్ సంథింగ్. మీ ఇష్టం, ఏదో ఒకటి టైప్ చేయండి, అంటే ఏదో ఒకటి ఉండాలంతే, కరెక్ట్గా ఉండాలని ఏం లేదు. ఓకే, దాన్ని అంతే ఉంచండి. మీరు గుర్తుపెట్టుకోండి, నేను మీకు ఒకసారి చెప్పాను కదా, డేటా సెంటర్ అంటే ఏంటంటే మనకి నియరెస్ట్ సర్వర్ చూపిస్తుంది అనమాట. సో క్లిక్ ఆన్ ద సెకండ్ వన్ యాజ్ వెల్ అండ్ క్లిక్ స్టార్ట్ యువర్ ఫ్రీ జాబ్. యూజర్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే, లాస్ట్ టైం మీరు మొన్న క్రియేట్ చేసినట్టున్నారు. జస్ట్ గో టు యువర్ మెయిల్ వన్స్. ప్రాసెస్ అయితే ఇది మొన్న మనం క్రియేట్ చేసాం కదా, అందుకని వచ్చింది. జస్ట్ జీమెయిల్ ఓపెన్ చేయండి. అండ్ మీ స్క్రీన్ షేర్ కూడా మీరు ఎంటైర్ స్క్రీన్ షేర్ చేయలేదు, ఓన్లీ ట్యాబ్ ఒకటి షేర్ చేశారు. సో ఒకసారి స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి. మళ్ళీ స్క్రీన్ షేర్ మీద క్లిక్ చేయండి. థర్డ్ ఆప్షన్ ఉంటుంది చూడండి, క్రోమ్ ట్యాబ్ విండో ఎంటైర్ స్క్రీన్ అన్నాను కదా, ఎంటైర్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. దాని కింద ఎంటైర్ స్క్రీన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి షేర్ కొట్టండి. యా, నౌ గో టు యువర్ ఈమెయిల్. మీరు నాకు పిన్ చేసిన నెంబర్ సార్, చూద్దాం. జీమెయిల్ ఓపెన్ చేయండి. రైట్ సైడ్ జీమెయిల్ అని ఉంది కదా. ఓకే, ఇది వేరే అకౌంటా? ఇదే కదా అకౌంట్. అక్కడ జీమెయిల్ అని ఉంది కదా పైన, అక్కడ క్లిక్ చేయండి. ఆర్ gmail.com అని ఓపెన్ చేయండి. సో ఇక్కడ మీకు అడ్మిన్ అని చెప్పి ఒక మెయిల్ వచ్చింది చూసారా నిన్న, దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ ఆన్ వెరిఫై మీ నౌ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ మెయిల్లో లాగిన్ యూఆర్ఎల్ అని ఒకటి వచ్చింది కదా, యూ నీడ్ టు యూజ్ దట్ వన్. అన్ని ఇన్ఫర్మాటికా క్లౌడ్ యాక్సెస్కి అదే యూఆర్ఎల్ ఉంటుందని ఏం లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క యూఆర్ఎల్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ dm-dm.ap ఇలా వచ్చింది కదా, అక్కడ మారచ్చు. సో వెరిఫై మీ నౌ. Click on it. Just single click on it. So create your password. Okay, this token is invalid or expired. Already మీరు ఏమన్నా పాస్ ఇది యూజ్ చేయలేదు కదా. ఓకే ఓకే, లెట్స్ డూ వన్ థింగ్. కింద మీకు ఒక లింక్ వచ్చింది చూసారా, ఇప్పుడు ఇందాక జీమెయిల్లో లింక్ వచ్చింది కదా, ఆ లింక్ ఓపెన్ చేయండి. జస్ట్ కాపీ ఇట్ కంప్లీట్లీ. నువ్వు పక్కన ట్యాబ్లో పేస్ట్ చేయండి దాన్ని, అందులో పేస్ట్ చేసినా పర్లేదు.
Just paste it. Yeah, paste it. Enter. Forgot your password. Type your email ID. Click on OK. Yeah, you can click on back to login page. ఇప్పుడు మీకు ఈమెయిల్ చూస్తే ఒక రికవరీ మెయిల్ అనేది వస్తుంది మీకు. గో బ్యాక్ టు యువర్ ఈమెయిల్. ఇన్బాక్స్కి వెళ్తే సో అడ్మిన్ అని ఇంకొక మెయిల్ వచ్చింది కదా, యా క్లిక్ ఆన్ దట్ వన్, వెరిఫై మై నౌ అగైన్. సో యూ కెన్ గివ్ యువర్ పాస్వర్డ్. మీరు బీటెక్ కాదా? బీటెక్ కదా? ఇది ఓకే. అండ్ కమింగ్ 1 month ఈ పాస్వర్డ్ అండ్ ఈమెయిల్ ఐడి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది 1 month వరకే పనిచేస్తుంది, జస్ట్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్. సెక్యూరిటీ క్వశ్చన్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, జస్ట్ ఫర్ సెక్యూరిటీ పర్పస్. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, పర్లేదు. సిటీ మళ్ళీ రీసెట్ నొక్కితే మళ్ళీ రీసెట్ చేసుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ. టైపింగ్ సంథింగ్, అది క్లిక్ చేస్తే ఏంటంటే మీకు నోటిఫికేషన్ ప్రమోషన్ మెయిల్స్ వస్తాయి, అది క్లిక్ చేయకపోయినా పర్లేదు. యూ కెన్ క్లిక్ ఆన్ సబ్మిట్. Password must have at least 3 character types: lowercase, uppercase, and numeric, alphanumeric. Let's do one thing. అది పెట్టుకోండి పాస్వర్డ్. ఓకే, పెట్టేశారు కదా, ఫైండ్ అవుట్ అన్ ఇష్యూ. సో ఇదేంటంటే జస్ట్ మీకు చూపిస్తుంది, దీస్ ఆర్ దట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఆర్ అప్లికేషన్స్ దట్ ఇన్ఫర్మాటికా కెన్ యాక్సెస్ అని. సో రైట్ సైడ్లో డోంట్ షో దిస్ అగైన్ అని ఉంది కదా, యూ కెన్ క్లిక్ దర్. సో ఇది వచ్చేసి మన మెయిన్ ఇన్ఫర్మాటికా విండో అండి. దిస్ ఈస్ వేర్ వి యాక్సెస్ ఇన్ఫర్మాటికా. యూ కెన్ క్లోజ్ దిస్ వన్. సో మీరు ఇదివరకు పవర్ సెంటర్ నేర్చుకున్నారన్నారు కాబట్టి ఒక కంపారిజన్ చెప్తున్నాను. అక్కడ మనకి 3-4 డిఫరెంట్ టూల్స్ ఉంటాయి, రిపోజిటరీ మేనేజర్, పవర్ సెంటర్ డిజైనర్, వర్క్. ఇక్కడ అన్ని ఉండవు. మనం యూజ్ చేసేది డేటా ఇంటిగ్రేషన్ ఒకటి, అడ్మినిస్ట్రేషన్ ఒకటి, మానిటర్ ఒకటి. సో ఇవన్నీ డిఫరెంట్ సర్వీసెస్ అనమాట ఇన్ఫర్మాటికా క్లౌడ్లో. సో అక్కడ ఉన్నట్టు మానిటర్ ఈజ్ మానిటర్ హియర్ సేమ్. అక్కడ మనకి మానిటర్ ఉంటుంది కదా ఒక అప్లికేషన్, ఇక్కడ కూడా మానిటర్ ఈజ్ సేమ్. మిగతా 3 అప్లికేషన్స్ డేటా ఇంటిగ్రేషన్లో ఉంటాయి. ఓకే, అడ్మినిస్ట్రేటర్ అంటేనేమో ఇట్స్ అన్ అడ్మిన్ పార్ట్, కాన్ఫిగరేషన్ పర్పస్ కోసం. సో నో ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీనికి ఒక రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. మన ల్యాప్టాప్లో ఉన్న డేటాని మనం ప్రాసెస్ చేయడానికి కానీ, సో యాజ్ ప్రాక్టీస్ పర్పస్. సో లెట్స్ గో టు అడ్మినిస్ట్రేటర్. యాక్చువల్లీ మీరు లాగిన్ చేయగానే ఈ ప్యానల్ వస్తుంది అనమాట. రోజు ఇట్లా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ చేయాలంతే. అంటే ప్రతిరోజు పాస్వర్డ్ రీసెట్ చేయక్కర్లేదు, జస్ట్ ఆ లింక్ ఓపెన్ చేసి ఇట్లా లాగిన్ అయితే ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. సో లెఫ్ట్ సైడ్ ప్యానల్ చూస్తే మీకు రన్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ అని ఉంది. లెఫ్ట్ సైడ్లో ఆర్గనైజేషన్ లైసెన్స్ ఇలా ఉన్నాయి కదా, యూజర్ గ్రూప్స్, రన్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ మీద క్లిక్ చేయండి. సో ప్రజెంట్ ఇక్కడ చూస్తే మీకు రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఇన్ఫర్మాటికా క్లౌడ్ హోస్టెడ్ ఒక్కటే చూపిస్తుంది, ఇంకొక రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఏం లేదు. యూ నీడ్ టు క్రియేట్ వన్. సో దానికోసం ఏం చేస్తామంటే డౌన్లోడ్ సెక్యూర్ ఏజెంట్ అని టాప్ కార్నర్లో ఉంది కదా, రైట్ సైడ్, క్లిక్ ఆన్ దట్.
సో ఇన్స్టలేషన్ టోకెన్ కూడా కంపల్సరీ. యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ కాపీ. అంటే ఇప్పుడు క్లిప్ బోర్డ్లో కాపీ అయి ఉంటుంది అది. సో క్లిక్ ఆన్ డౌన్లోడ్ నౌ. సో ఇక్కడ మీకు డౌన్లోడ్స్ ఉంది కదండి, రైట్ సైడ్ దాని మీద క్లిక్ చేస్తే దాని ప్రోగ్రెస్ కనిపిస్తుంది. లెట్స్ వెయిట్ ఫర్ 1 or 2 minutes. సో బేసికల్లీ సెక్యూర్ ఏజెంట్ అంటే మన జాబ్స్ ఎక్కడ రన్ అవుతాయండి, దాని ప్రాసెసింగ్ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది. సో అట్లీస్ట్ ఒక రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అన్న ఉండాలి ఇన్ఫర్మాటికా క్లౌడ్కి మనం వర్క్ చేయాలి అంటే. ఇప్పుడు ప్రెసెంట్ ఈ ఇన్ఫర్మాటికా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ని మన ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి ఇట్ నీడ్ అవర్ ల్యాప్టాప్ ఆల్ ద టైమ్. బట్ రియల్ టైంలో ఎలా ఉంటుందంటే దిస్ విల్ బి ఇన్స్టాల్డ్ ఇన్ ఏ క్లౌడ్ సర్వర్. సో మీరు ఎక్కడి నుంచి లాగిన్ చేసినా కూడా సర్వర్ అది కామన్గా యాక్సెసిబుల్గానే ఉంటుంది కాబట్టి ఇట్ విల్ వర్క్ ఆబ్వియస్లీ. ఇక్కడ ఏమవుతుంది, మన ల్యాప్టాప్ ఆన్లో ఉంటేనే ఇది పనిచేస్తుంది. I mean, we are making our laptop as our server. వేరే ల్యాప్టాప్ కూడా లాగిన్ చేయొచ్చు, మీరు లాగిన్ చేయొచ్చు అండ్ మీరు క్రియేట్ చేసిన జాబ్స్ చూసుకోవచ్చు. బట్ ఈ ఒరాకిల్ సర్వర్ కానీ ఇంకో సర్వర్స్ కానీ ఈ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకుంటాం కదా. సో ఈ ల్యాప్టాప్ ఆన్లో ఉన్నంతసేపు మీరు ఏ ల్యాప్టాప్లో నుంచైనా కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. సో క్లౌడ్ ఆర్కిటెక్చర్ అంటే అదే కదండి. సో ఇదేంటంటే బేసిక్ ఇన్ఫర్మాటికా మీకు ఫస్ట్ రన్ చేయడానికి, ఫస్ట్ జాబ్ క్రియేట్ చేయడానికి ఎలా అనేది. సో మీరు ఇప్పుడు దీన్ని మీ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేయగలరు. ఇక్కడ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ 1 చూపిస్తుంది కదా, దీని కింద ఇంకొక రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది మీ ల్యాప్టాప్ నేమ్తో. ఇదేంటంటే క్లౌడ్ అండి, దీన్ని మనం వాడడం జనరల్లీ. మనం లోకల్ హాస్టెడ్ ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకొని ఎందులో అయితే పెట్టుకుంటామో అది కనిపిస్తుంది మనకి. సో అడ్మినిస్ట్రేటర్లో మనం బేసిక్గా యూజ్ చేసేది ఏంటి అంటే కింద కనెక్షన్స్ అని ఉంది చూసారా, రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ కింద కనెక్షన్స్ అని ఒకటి ఉంది అండ్ స్కెడ్యూల్స్ అని ఉంది. సో ఈ రెండు యూజ్ చేస్తాం అన్నమాట. కనెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏదైనా ఒక డేటాబేస్కి మనం కనెక్ట్ అవ్వాలంటే మనకి ఫస్ట్ ఒక కనెక్షన్ అనేది ఉండాలి దానికి. అండ్ స్కెడ్యూల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రియేట్ చేసిన జాబ్స్ ఏవైతే ఉంటాయో అవి డైలీ ఈ టైంకి రన్ అవ్వాలి అంటే ఆటోమేటిక్గా ఆ టైంకి రన్ అవుతూ ఉంటాయి. జనరల్గా ప్రతిరోజు మనం జాబ్ మాన్యువల్గా రన్ చేయం కదా, రియల్ టైంలో ఏది మాన్యువల్గా చేయం, అంతా ఆటోమేటిక్గా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోరే ఉంది, ఆ స్టోర్లో జనరేట్ అయ్యే ట్రాన్సాక్షన్స్ నాకు స్టోర్ క్లోజింగ్ ఈవినింగ్ 9 PM స్టోర్ క్లోజ్ అవుతుంది, 10 PM ఏమో నా జాబ్ షెడ్యూల్ చేసి పెట్టుకుంటాను. సో ఎవ్రీడే 10 PM నా జాబ్ రన్ అవుతుంది, ఆ స్టోర్ ఇన్ఫర్మేషన్ అంతా నా దగ్గరికి వస్తుంది. రియల్ టైమ్ ఫంక్షనాలిటీ అలా వర్క్ అవుతుంది అనమాట. సో ఇది డౌన్లోడ్ అయింది, యూ కెన్ క్లిక్ ఆన్ దాట్ వన్, ఓపెన్ ఇన్ ఫోల్డ్. ఓకే ఫైన్, నాట్ అన్ ఇష్యూ. Go to downloads folder once. Windows C ప్రెస్ చేయండి ఒకసారి. రావట్లేదా? విండోస్ C ప్రెస్ చేస్తే నార్మల్గా ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది. కింద జూమ్ పక్కన ఫైల్ ఎక్స్ప్లోరర్ ఉంది కదా, అది ఓపెన్ చేయండి. టాస్క్ బార్లో కింద యూట్యూబ్, జూమ్ అప్లికేషన్స్లో ఉన్నాయి కదా, ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయండి. ఓకే మీకు ఇది వచ్చిందా? యూ కెన్ క్లిక్ ఆన్ ఎస్ అండి. అది రావాలి, నాకు అనిపించలేదు. సో అక్కడ ఒక పాపప్ వస్తుంది జనరల్గా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినప్పుడు, యూ వాంటెడ్ టు రన్ ఆర్ నాట్ అని చెప్పి వస్తుంది. యూ కెన్ క్లిక్ ఆన్ ఎస్ అండి. అది సిస్టమ్ది కాబట్టి స్క్రీన్ షేర్ అవ్వట్లేదు, సెక్యూరిటీ పర్పస్.
యా, జస్ట్ వెయిట్ ఏ సెకండ్. సో ఇదన్నమాట ఇప్పుడు మనకి ఇన్ఫర్మాటికా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా సిలో ప్రోగ్రామ్ ఫైల్స్లో ఇన్ఫర్మాటికా క్లౌడ్ సెక్యూర్ ఏజెంట్ అనే ఫోల్డర్లో సేవ్ అవుతుంది. సో యూ కెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇన్స్టాల్. సో ఇదన్నమాట. సో ఇక్కడ మనం మన ఇన్ఫర్మాటికా అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వాలి. సో ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. సో రిమైనింగ్ పీపుల్ కూడా మీ యొక్క ఈమెయిల్ ఐడి అను మీరు కాపీ చేసుకున్న టోకెన్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇక్కడ. ఇన్స్టలేషన్ టోకెన్ మీద క్లిక్ చేసి యూ కెన్ క్లిక్ ఆన్ పేస్ట్. ఇందాక ఆల్రెడీ టోకెన్ క్లిప్ బోర్డ్లో కాపీ అయి ఉంది. జస్ట్ కంట్రోల్ వి నొక్కండి సార్. రిజిస్టర్. సో సెక్యూర్ ఏజెంట్ ఈ స్టార్టింగ్ అప్ అంటుంది కదా, దీనికి ఒక 4 డిఫరెంట్ సర్వీసెస్ అనేవి ఉంటాయండి. డేటా ఇంటిగ్రేషన్ సర్వీస్, మాస్ ఇంజెక్షన్ సర్వీస్, ఇట్లా కామన్ ఇంటిగ్రేషన్ కాంపోనెంట్స్, ఇట్లా 4-5 సర్వీసెస్ ఉంటాయి. ఆ సర్వీసెస్ అన్నీ అప్ అండ్ రన్నింగ్ ఉంటేనే మనం ఏదైనా చేయగలం. మనది లోకల్ ల్యాప్టాప్ కాబట్టి మనం అటు ఇటు ఆన్ అండ్ ఆఫ్ చేస్తుంటాం. సో ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ప్రతిసారి మనం రీస్టార్ట్ చేసుకుంటూ ఉండాలి మన వర్క్ స్టార్ట్ చేసినప్పుడు. బట్ రియల్ టైంలో ఆ ఇష్యూ రాదు, ఎందుకంటే ఆ సర్వర్ ఎవరు డిస్టర్బ్ చేయరు. 24 అవర్స్ ఆన్లోనే ఉంటుంది. సో ఎలా కొట్టండి ఇది. యా, డోంట్ రిమైండ్ మీ ఎలా. యాక్చువల్లీ యాంటీవైరస్ ఉంటే ఇన్స్టలేషన్ అవ్వదండి, మనం మేబీ మళ్ళీ చేయాల్సి రావచ్చు. జస్ట్ క్లిక్ ఆన్ ఎలా. ఒక్క సెకండ్ జస్ట్ ఇక్కడ కింద యాంటీవైరస్ ప్యానల్ ఉంది కదా, కింద డ్రాప్ డౌన్లో అప్ యారో ఉంది చూసారా, ఇంగ్లీష్ పక్కన వైఫై ఇంగ్లీష్ ఇండియా, లెఫ్ట్ సైడ్ అప్ యారో ఉంది కదా, లెఫ్ట్ సైడ్. యా, క్లిక్ ఆన్ దట్ వన్. ఆ యాంటీవైరస్ ప్లస్ సింబల్ ఉంది చూసారా, సెకండ్ లైన్లో థర్డ్ వన్. రైట్ క్లిక్ ఆన్ దాట్. ఒకవేళ యాంటీవైరస్ ఉంటే డిసేబుల్ చేసుకోవాలండి. దీన్ని ఎలో చేయండి ఫస్ట్, ఒకసారి చెప్తాను. ఓపెన్, ఎలో. సో ఇది క్లోజ్ చేయండి ఫస్ట్. ఇది చిన్న ప్యానల్ వచ్చింది కదా, అది క్లోజ్ చేయండి. అసలు యాంటీవైరస్ మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. జనరల్గా విండోస్ డిఫెండర్ అని చెప్పి మనకి విండోస్తో పాటే వస్తుంది. సో ఇది ఒక హెడేక్ అవుతుంది. ఇప్పుడు దాన్ని పక్కకి డ్రాగ్ చేయండి. అది పక్కకు వస్తుందా, పక్కకి డ్రాగ్ చేయండి. ఇక్కడ మీకు ఈ పాపప్ ఫస్ట్ ఇన్స్టాల్ పైన ఉన్న క్లోజ్ చేయండి ఒకసారి. 2 క్లోజ్ బటన్స్ ఉన్నాయి, మెయిన్ది కాకుండా దాన్ని క్లోజ్ చేయండి. సో నా టూల్ బాక్స్లోకి వెళ్ళండి ఒకసారి. దీన్ని కూడా పక్కకి డ్రాగ్ చేసేయండి. ఒక్కసారి
సో ఇక్కడ ఈ పేజ్ చూసారు మీరు, అది ఇక్కడ కొత్తది వస్తుంది కదా. ఇఫ్ యూ రిఫ్రెష్ దిస్ పేజ్, you'll be able to see one more thing. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు అక్కడ ఎర్రర్ రోడ్ చూపిస్తున్నాయి చూసారా, కామన్ ఇంటిగ్రేషన్ కాంపోనెంట్స్, ఓడిఏ డేటా కలెక్టర్, మాస్ ఇంజెక్షన్ అండ్ అదర్ థింగ్స్. సో ఇవన్నీ అప్ అండ్ రన్నింగ్ చూపిస్తే కానీ మీరు ఏదైనా వర్క్ చేయలేరు దాంట్లో. సో దీనికోసం మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇన్ఫర్మాటికా క్లౌడ్ సెక్యూరిటీ కింద ప్యానల్లో ఉంది చూసారా, వాట్సాప్ పక్కన కింద, యా గో దేర్, క్లిక్ ఆన్ ఇట్, క్లిక్ ఆన్ రీస్టార్ట్. ఇందాక యాంటీవైరస్ వల్ల సర్వీసెస్ స్టార్ట్ చేస్తే ఇట్ వాస్ థింకింగ్ లైక్ ఇట్స్ ఏ వైరస్ అని థింక్ చేసినాను అంతే. సెక్యూర్ 360 అనేది యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కదా. ఈ ఇన్ఫర్మాటికా సర్వీసెస్ని ఇట్ వాస్ థింకింగ్ యాజ్ ఎ వైరస్. సో ఇవి ఆన్ అవుతున్నప్పుడు అది బ్లాక్ చేస్తుంది వాటిని రన్ చేయకుండా. సో మీ బ్యాక్ ఇన్ఫర్మాటికా పేజ్ రిఫ్రెష్ చేస్తే అన్ని స్టార్టింగ్ అప్ అని అలా చూపిస్తుంది. ఓకే యా. సో అన్ని స్టార్టింగ్ అప్ వచ్చాయి చూసారా. సిమిలర్లీ అన్ని స్టార్టింగ్ అప్ వచ్చి ఇట్ విల్ గో ఆన్ అప్ అండ్ రన్నింగ్. ఒకవేళ ఎర్రర్ వస్తే మాత్రం యూ నీడ్ టు డూ సంథింగ్, యూ నీడ్ టు ఎదర్ రీస్టార్ట్ యువర్ ల్యాప్టాప్ ఆర్ రీస్టార్ట్ దట్ సెక్యూర్ ఏజెంట్, కానీ ఏదో ఒకటి చేయాలి. ఎట్ ద ఎండ్ మనకు మెయిన్ కావాల్సింది మాస్ ఇంజెక్షన్ లేకపోయినా పర్లేదు, ఓడిఐ డేటా కలెక్టర్, కామన్ ఇంటిగ్రేషన్ కాంపోనెంట్స్ అండ్ డేటా ఇంటిగ్రేషన్ సర్వర్, ఈ మూడు ఆన్లో ఉండాలి. ఇక్కడ మీకు 4 సర్వీసెస్ ఉన్నాయి కదా. మాస్ ఇంజెక్షన్ అనేది ఒక డిఫరెంట్ సర్వీస్. మనం మాస్ ఇంజెక్షన్ యూజ్ చేసేటప్పుడు అది ఆన్లో ఉండాలి, మనం ఒకవేళ యూజ్ చేస్తుంటే. బట్ జనరల్లీ మనం యూజ్ చేయము అది. సో మిగతా 3 మాత్రం కంపల్సరీ ఆన్ ఉండాలి. సో పవర్ సెంటర్లో కూడా మనం సర్వీసెస్ ఆన్ చేస్తాం చూసారు ఎప్పుడైనా. సర్వీసెస్లోకి వెళ్ళి ఇన్ఫర్మాటికా పవర్ సెంటర్ అని చెప్పి స్టార్ట్ నొక్కుతాం. ఇది కూడా సిమిలర్ కైండ్ అనమాట, ఆ టైప్ ఆఫ్ సర్వీసెస్. 3 ఆన్లో ఉండాలి. సో మాస్ ఇంజెక్షన్ అంటే అది వన్ టైప్ ఆఫ్ జాబ్, మాస్ ఇంజెక్షన్ జాబ్ అనేది. సో మనం రెగ్యులర్గా మాస్ ఇంజెక్షన్ చేయం కాబట్టి మాస్ ఇంజెక్షన్ రన్ కాకపోయినా మనం వేరే వర్క్స్ చేసుకోవచ్చు. మాస్ ఇంజెక్షన్ జాబ్ ఏదైనా రన్ చేసేటప్పుడు మాత్రం అది కంపల్సరీ ఆన్లో ఉండాలి. యూ కెన్ క్లిక్ ఆన్ రిఫ్రెష్ అగైన్, ఇట్ విల్ గెట్ రిఫ్రెష్డ్. యా. సో వన్ బై వన్ ఆన్ అవుతాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్స్ క్రియేట్ వన్ ఫోల్డర్. సో ఇప్పుడు మనం ఫైల్స్ ప్రాసెస్ చేయాలంటే ఆ ఫైల్స్ని ఎక్కడో ఒక చోట ప్లేస్ చేసుకోవాలి కదా. సో మనం ఏం చేద్దామంటే డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. లెట్స్ యూజ్ దట్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్. సో మనం ఏదైనా ఫైల్ ప్రాసెస్ చేయాలంటే విల్ బి ప్లేసింగ్ అవర్ ఫైల్ దేర్ అండ్ విల్ బి ప్రాసెసింగ్ ఫ్రమ్ దేర్. సో మినిమైజ్ చేసేసి మొత్తం ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుందాం డెస్క్టాప్ మీద. యూ కెన్ క్లోజ్ దిస్ వన్, క్లోజ్ చేసేయచ్చు, అది ట్రేలోకి వెళ్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం క్రియేట్ చేసే ఆబ్జెక్ట్స్లో ఇన్ఫర్మాటికాలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఫోల్డర్ నేమ్స్లో వీటిల్లో కానీ ఫైల్ నేమ్స్లో కానీ స్పేస్ యూజ్ చేయకూడదు. ఏదర్ యూనిట్ యూజ్ అండర్స్కోర్ అలా యూజ్ చేయొచ్చు. సో ఆ ఫోల్డర్ రీనేమ్ చేసి యూ కీప్ ఇట్ యాజ్ ఇన్ఫర్మాటికా ప్రాక్టీస్ ఆర్ సంథింగ్, ISCS ట్రైనింగ్ ఆర్ సంథింగ్. Better use underscore. It's a best practice.
ఓకే. సో ఇప్పుడు మనం ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసాం. ఈ ఫోల్డర్లో ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేస్తే ఏమైనా ఉన్నాయేమో చూడండి. ప్రెసెంట్ ఏం లేవు. సో ఈ ఫోల్డర్లో ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేయండి మీరు. న్యూ రైట్ క్లిక్ ఇచ్చి న్యూ టెక్స్ట్ ఫైల్ అనేది కొట్టచ్చు. టెక్స్ట్ డాక్యుమెంట్, యా. నేమ్ ఇట్ సంథింగ్ లైక్ శాంపుల్ డేటా 1 or సో నిన్న డీలిమిటెడ్ ఫైల్ అన్నాం కదా, ఒక శాంపుల్ డేటా మీరు ఒకటి క్రియేట్ చేసి పెట్టుకోండి ఇక్కడ. సో లెట్స్ క్లోజ్ దిస్ వన్. సో నేను ఈ ఫైల్ని ఇన్ఫర్మాటికా యూజ్ చేసి యాక్సెస్ చేయాలి అంటే నాకు ఈ పర్టికులర్ ఫోల్డర్కి ఇన్ఫర్మాటికాలో కనెక్షన్ అనేది ఉండాలి. ఓకే. సో ఫస్ట్ మనం ఈ ఫోల్డర్కి కనెక్షన్ క్రియేట్ చేద్దాం. అది ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. లెట్స్ ఓపెన్ దిస్ ఫోల్డర్ వన్స్ అగైన్. సారీ, ఈ ఫోల్డర్ యొక్క పాత్ కాపీ చేసుకోండి. ఇప్పుడు మీకు పైన ఉన్నది చూసారా, అక్కడ కాదు, పైన IACS ప్రాక్టీస్ అని ఉంది చూసారా, ఇన్ఫో దాని కింద లైన్లో, దాని కింద రైట్ సైడ్లో డెస్క్టాప్ స్లాష్ ఎంటీ స్పేస్లో ఒకసారి క్లిక్ చేయండి. సో దిస్ ఈస్ ద పాత్ అనమాట. ఇప్పుడు మీకు C డ్రైవ్లో యూజర్స్ అనే దాంట్లో, మళ్ళీ వైష్ణవ్ అనే దాంట్లో ఇవన్నీ ఫోల్డర్ స్ట్రక్చర్, సబ్ ఫోల్డర్స్ లాగా. సో అది కాపీ చేసుకోండి. సో నా గో టు ఇన్ఫర్మాటికా అండ్ గో టు కనెక్షన్స్. క్లిక్ అగైన్. ఇంకొకసారి క్లిక్ చేయండి కనెక్షన్స్ మీద. సో ఇదన్నమాట కనెక్షన్స్ ప్యానల్. సో ఇక్కడ మనం ఇప్పుడు ఒక కొత్త కనెక్షన్ క్రియేట్ చేస్తున్నాం. మా కనెక్షన్ టైప్ ఏంటి, ఫ్లాట్ ఫైల్ కనెక్షన్. సో క్లిక్ ఆన్ న్యూ కనెక్షన్. కనెక్షన్ నేమ్ మన ఇష్టం అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మనం నేమ్స్ ఎలా ఇస్తామంటే అది ఏంటి అనేది మనం దాన్ని చూస్తే చెప్పగలగాలి. సో ఫస్ట్ ఇది కనెక్షన్ కాబట్టి CONN అండర్స్కోర్ అని పెట్టుకుందాం. సో ఎక్కడైనా మనం ఆ పేరు చూడగానే ఓకే ఇది కనెక్షన్ అని మనకు తెలిసిపోవాలి. అండర్స్కోర్ ఏ టైప్ ఆఫ్ కనెక్షన్, ఫ్లాట్ ఫైల్ కనెక్షన్. సో లెట్స్ మేక్ ఇట్ యాజ్ FF అండర్స్కోర్. ఫోల్డర్ నేమ్ ఏంటో ఫోల్డర్ నేమ్ ఇచ్చుకోవచ్చు. ప్రాక్టీస్, ఇన్ఫర్మాటికా ప్రాక్టీస్ ఆర్ సంథింగ్, ఎనీథింగ్ ఇస్ ఫైన్. సో దీని మీనింగ్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ చూస్తే ఓకే ఇది ఒక కనెక్షన్ టైప్ ఆఫ్ ఫ్లాట్ ఫైల్ అండ్ ఇట్ ఈస్ పాయింటింగ్ టు సమ్ ఫోల్డర్ కాల్డ్ ఇన్ఫర్మాటికా IACS ప్రాక్టీస్. ఓకే. FF అంటే ఫ్లాట్ ఫైల్ అని మీనింగ్ షార్ట్కట్లో, అంత అవసరం లేకుండా. సో కనెక్షన్ టైప్ ఏంటి, ఇఫ్ యూ డ్రాప్ డౌన్ క్లిక్ ఆన్ కనెక్షన్ టైప్ డ్రాప్ డౌన్. ఇన్ని టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ వీ కెన్ క్రియేట్. సో లెట్స్ టేక్ ఇట్ ఫ్లాట్ ఫైల్ కనెక్షన్. రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పాను కదా. సో మన ఆబ్జెక్ట్ ఎక్కడ రన్ అవ్వాలి, ఎక్కడ ఉంది అనేది డ్రాప్ డౌన్లో మీకు కనిపిస్తుంది చూసారా. అదే మనం రియల్ టైం వర్క్ చేసేటప్పుడు ఇక్కడ మల్టిపుల్ కనిపిస్తాయి, బట్ మీకు చెప్తారు దిస్ ఈజ్ యువర్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో యుల్ బి సెలెక్టింగ్ దాట్. సో క్లిక్ ఆన్ దట్. డైరెక్టరీ ఇక్కడ జనరల్గా రియల్ టైంలో మీరు బ్రౌజ్ మీద క్లిక్ చేసినా యూ కెన్ పాయింట్ దేర్. కాకపోతే ఇక్కడ బ్రౌజ్ పనిచేయదు, యూ జస్ట్ పేస్ట్ ద పాత్. పాత్ పే కింద కాపీ చేసి జస్ట్ పేస్ట్ ఇట్. క్లిక్ దేర్ అండ్ పేస్ట్ ఇట్. సో ఈ పాత్ అంటే ఏందో అర్థమైంది కదా, ఆ ఫోల్డర్ పాత్, ఎక్కడ ఆ ఫోల్డర్ ఉంది అని. ఓకే. నెక్స్ట్ కోడ్ పేజ్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఆ స్టార్డ్ ఐటమ్స్ అన్ని కంపల్సరీ కాన్ఫిగర్ చేయాలి. UTF-8. సో ఈ కోడ్ పేజ్ ఎందుకంటే సమ్ కైండ్స్ ఆఫ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే వాళ్ళ హ్యాండిల్ చేస్తామని దాని గురించి. సో మీరు దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒక ఫ్లాట్ ఫైల్ కనెక్షన్ క్రియేట్ చేయాలి అంటే మీకు కావాల్సింది ఏంటంటే ఆ ఫోల్డర్ పాత్ ఏంటి అని ఫస్ట్ డైరెక్ట్గా ఏ ఫోల్డర్కి మీరు కనెక్షన్ క్రియేట్ చేస్తున్నారు. సో యూ కెన్ క్లిక్ ఆన్ టెస్ట్ కనెక్షన్ ఉంది కదా,
సో ఇదేంటంటే మీరు ఇచ్చిన డీటెయిల్స్ కరెక్టా కాదు. సో దాన్ని క్లిక్ చేయండి ఒకసారి. యా, ద కనెక్షన్ వాజ్ సక్సెస్ఫుల్. సో ఇప్పుడు ఏమైంది, మీరు ఇచ్చిన డీటెయిల్స్ కరెక్టే, సో అంత బాగానే ఉంది. యూ కెన్ సేవ్ దిస్ కనెక్షన్. సో మనం ఫస్ట్ డేటాబేస్ లెవెల్కి వెళ్ళకుండా విల్ స్టార్ట్ విత్ ప్రాక్టీసింగ్ ఆన్ ఫైల్స్ ఫస్ట్. ఓకే, సో ఇది ఒక ఫైల్ మనం అక్కడ ప్లేస్ చేసి, ఇప్పుడు మనం ఎన్ని ఫైల్స్ ఉన్నా ఎక్కడున్నా అందులో ప్లేస్ చేసుకొని వాడుకోగలం. ఓకే, ఇప్పుడు మీకు సోర్స్ అంటే ఏంటి, టార్గెట్ అంటే ఏంటి. ఇప్పుడు ఈ కనెక్షన్ ఉంది, ఆ ఫోల్డరే నేను సోర్స్, ఆ ఫోల్డరే నేను టార్గెట్ లాగా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక ఫైల్ ఉంది, నేను ఈ ఫైల్లో డేటా రీడ్ చేసి ఇంకొక ఫైల్లోకి లోడ్ చేయాలి. ఓకే, ఈ రెండు ఫైల్స్ అదే ఫోల్డర్లో ఉన్నాయి. చేసుకోవచ్చు కదా. సో సోర్స్ సపరేట్, టార్గెట్ సపరేట్ అని ఏం లేదు. మనం ఎట్లా వాడుకుంటున్నాం దాని అనేది మ్యాటర్స్. సో సో అడ్మినిస్ట్రేషన్ పార్ట్ ప్రెసెంట్ డన్ అండి. అడ్మినిస్ట్రేషన్ ఇంతకు మించి మనం ఏం చేయం. మనం ఒకవేళ మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇన్ఫర్మాటికాలో విల్ గో టు రన్ టైమ్ ఎన్విరాన్మెంట్స్. అక్కడ అన్ని సర్వీసెస్ అప్ అండ్ రన్నింగ్ ఉన్నాయా లేదా చూసుకుంటాం. అన్ని రన్నింగ్ ఉండి కూడా మనకు పని చేయకపోతే సమ్ టెక్నికల్ ఇష్యూ. అన్ని రన్నింగ్ లేకుండా పని చేయట్లేదంటే దట్ ఈస్ కాజింగ్ ద ఇష్యూ. క్లిక్ చేయండి, దాని మీద క్లిక్ చేయండి ఒకసారి. ల్యాప్టాప్ అని ఉంది కదా, బ్లూ కలర్ ఉన్నది టిక్ మార్క్, దాని మీద క్లిక్ చేయండి. సో ఆల్ సర్వీసెస్ ఆర్ అప్ అండ్ రన్నింగ్ కరెంట్లీ. సో ఇలా ఉంటే విల్ బి ఏబుల్ టు డూ వర్క్. సో ఇక్కడి నుంచి మనం ఇప్పుడు ఫస్ట్ మనకి ఏం కావాలి, జనరల్గా డేటాని మనం చేసే డేటా ఇంటిగ్రేషన్ అంటే ఏం చేస్తాం, మనం బేసికల్లీ ఒక ప్లేస్లో ఉన్న డేటాని ఇంకొక ప్లేస్లోకి పంపిస్తాం. ఈ ప్రాసెస్లో మనం ఏదైనా డేటా కన్వర్షన్స్ ఏమైనా ఉంటే చేస్తాం. సో కన్వర్షన్స్ అంటే ఐడియా ఉంది కదా. ఈటీఎల్ అంటే ఏంటి, మనం చేసేది యు ఆర్ అన్ ఈటీఎల్ డెవలపర్ ఫ్యూచర్లో. ఈటీఎల్ అంటే ఏంటి అసలు? ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్. ఎక్స్ట్రాక్ట్ అంటే సోర్స్ నుంచి డేటా రీడ్ చేస్తాం. ట్రాన్స్ఫార్మ్ అంటే మనకు కావాల్సినట్టు ట్రాన్స్ఫార్మ్ చేస్తాం దాన్ని. అండ్ లోడ్ అంటే టార్గెట్ సిస్టంలోకి లోడ్ చేస్తాం. సో అదనమాట. సో ఇప్పుడు ఈ ప్యానల్లో నుంచి అడ్మినిస్ట్రేటర్లో నుంచి ఇంకొక దానికి వెళ్ళాలనుకోండి. మనం ఆ అడ్మినిస్ట్రేటర్ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయండి ఒకసారి. పైన ఇన్ఫర్మాటికా అని ఉంది, దాని పక్కన అడ్మినిస్ట్రేటర్ అని ఉంది కదా, యా దాని మీద క్లిక్ చేయండి. సో దిస్ ఈస్ హౌ యూ విల్ బి నావిగేటింగ్ బిట్వీన్ డిఫరెంట్ అప్లికేషన్స్. సో నౌ విల్ గో టు డేటా ఇంటిగ్రేషన్. జస్ట్ డోంట్ కంపేర్ విత్ పవర్ సెంటర్. స్ట్రైట్ అవే క్లౌడ్తోనే నేర్చుకోండి. మీరు కంపేర్ చేస్తే కొంచెం అన్ఈజీగా ఉంటుంది. బట్ అన్నీ ఇవే, అక్కడ మ్యాపింగ్స్ ఉంటాయి, ఇక్కడ మ్యాపింగ్స్ ఉంటాయి. అక్కడ సెషన్ అంటాం, ఇక్కడ మ్యాపింగ్ టాస్క్ అంటాం. అక్కడ వర్క్ ఫ్లో అంటాం, ఇక్కడ టాస్క్ ఫ్లో అంటాం. సో ఇదన్నమాట మెయిన్ ప్యానల్. మీరు ఇంకా ఏం క్రియేట్ చేసినా ఇందులోనే క్రియేట్ చేసుకుంటారు. సో మనం ఇందులో కూడా మనం క్రియేట్ చేసే ఆబ్జెక్ట్స్ని ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నేను ఏదో ఒక ఫోల్డర్లో అన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే క్లమ్జీ అయిపోద్ది. సో ఎక్స్ప్లోరర్ నుంచి చూసారా, దాని మీద క్లిక్ చేయండి. సో న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇట్స్ కైండ్ ఆఫ్ క్రియేటింగ్ ఏ న్యూ ఫోల్డర్ అని. క్లిక్ ఆన్ ఇట్. సో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి, ISCS ట్రైనింగ్ అని. యా, డిస్క్రిప్షన్ ఏం అవసరం లేదు, కావాలంటే ఇచ్చుకోవచ్చు. ఐ మీన్ డిస్క్రిప్షన్ అంటే ఏం పెడతాం జనరల్గా, ఆ ప్రాజెక్ట్లో ఏం చేస్తున్నాం అని, దిస్ ఈస్ ప్రాజెక్ట్ రిలేటెడ్ టు సో అండ్ సో థింగ్స్ అని పెట్టుకుంటాం అంతే. లెట్స్ క్లిక్ ఆన్ సేవ్. సో చూసారా, ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. ఇట్స్ జస్ట్ ఏ ఫోల్డర్ అండి, నథింగ్ మోర్ దాన్. డిఫాల్ట్ అని ఒక ఫోల్డర్ ఉంది, ISCS ట్రైనింగ్ అని ఒక ఫోల్డర్ ఉంది, యాడ్ ఆన్ బండిల్స్ అని ఒక ఫోల్డర్ ఉంది. డెస్క్టాప్ లాగా కాదు, ఐ మీన్ ఇట్స్ ఇప్పుడు ఒక పెన్ డ్రైవ్ లాగా అనుకోండి. సంథింగ్ ఇన్ఫర్మాటికాలో యూ ఆర్ క్రియేటింగ్ సమ్ ఫోల్డర్ స్ట్రక్చర్. యూ వాంట్ టు సేవ్ సంథింగ్, యూ వాంట్ టు క్రియేట్ సంథింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4 ప్రాజెక్ట్స్ డీల్ చేస్తున్నారు, ఒకటి రిలయన్స్ది, ఒకటి సమ్ క్రోమాది, ఇంకొకటి.
అన్నిటినీ ఒకే చోట పెడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మ్యూజికే ఉందనుకోండి, మూవీ వైజ్ ఫోల్డర్స్ పెట్టుకుంటారు కదా మీరు, లేకపోతే అన్ని సాంగ్స్ ఒకే దాంట్లో పెట్టేస్తారు, ఒక 100 సాంగ్స్ ఇలా పెట్టుకుంటాం కదా, జస్ట్ ఆర్గనైజ్డ్ పర్పస్. సో మీరు ఎప్పుడైనా అడిగినప్పుడు ఈజీగా వెళ్ళి తీసి చూపించగలరు. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ ISCS ట్రైనింగ్ అగైన్, ఇది ఒక బ్లాంక్ ఫోల్డర్ ప్రెసెంట్. ఇందులో కూడా మళ్ళీ మీరు సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకు? మీరు ఇంకా డీటెయిల్గా సేవ్ చేసుకోవాలనుకుంటే. ఇందులో మనకి మ్యాపింగ్స్ ఉన్నాయి, మ్యాపింగ్ టాస్క్లు ఉన్నాయి, ఇంకోటి చాలా ఉన్నాయి కదా. సో మీరు ఇంకా ఇందులో కూడా మ్యాపింగ్స్ అని ఒక ఫోల్డర్, మ్యాపింగ్ టాస్క్ అని ఒక ఫోల్డర్ ఇలా క్రియేట్ చేసుకొని, మ్యాపింగ్స్ అనే ఫోల్డర్లో ఓన్లీ మ్యాపింగ్స్ వరకే క్రియేట్ చేసుకోవచ్చు, మ్యాపింగ్ టాస్క్లో ఓన్లీ మ్యాపింగ్ టాస్క్, ఇట్లా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవచ్చు మనం, నాట్ అన్ ఇష్యూ. సో ఆ పైన న్యూ అని ఉంది చూసారు, ఇంక ఇది నార్మల్ ప్రాజెక్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్ ఆర్గనైజ్డ్గా డేటా ఎలా పెట్టుకోవాలి అంటే, డేటా అంటే ఇన్ ద సెన్స్ ఇన్ఫర్మాటికా వరకు డేటా అంటే ఏంటి? ఇన్ఫర్మాటికా ఆబ్జెక్ట్స్, ఇందులో మనం క్రియేట్ చేసే జాబ్స్ ఏవైతే ఉంటాయో అవి. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ న్యూ ఫోల్డర్ కాదు, లెఫ్ట్ సైడ్ న్యూ ఉంది చూసారా టాప్లో. సో దీస్ ఆర్ ద ఆల్మోస్ట్ ఆల్ ద కాంపోనెంట్స్ దట్ విల్ బి క్రియేటింగ్ ఇన్ ఇన్ఫర్మాటికా. టాస్క్లో మ్యాపింగ్ టాస్క్, సింక్రనైజేషన్ టాస్క్, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్. కింద మ్యాపింగ్స్లోకి వస్తే లెఫ్ట్ సైడ్ టాస్క్ మ్యాపింగ్స్లోకి వస్తే దిస్ ఈస్ ద మ్యాపింగ్ విచ్ విల్ బి క్రియేట్. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ క్రియేట్, ఇలా ఒక ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. పైన దాన్నేమో డిజైన్ ప్యానల్ అంటాం, ఆ కింద బ్లాక్నేమో ప్రాపర్టీస్ విండో అంటాం. డిజైన్ విండో అండ్ ప్రాపర్టీస్ విండో. అవును, పైన ఉన్నది గ్రాఫికల్గా ఉన్నది డిజైన్ విండో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ ట్రాన్స్ఫర్మేషన్ కావాలన్నా లెఫ్ట్ సైడ్ డిజైన్ కింద ఉన్నాయి చూసారా, సోర్స్, టార్గెట్, మ్యాపింగ్ 1 కింద డిజైన్ అని ఉందా, పైన మ్యాపింగ్ 1 ఇన్వాలిడ్ అని ఉంది చూసారా, దాని కింద డిజైన్ అని ఉంది చూసారా. ఈ కింద ఉన్న ట్రాన్స్ఫర్మేషన్స్ అని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్. క్లిక్, డ్రాగ్ అండ్ డ్రాప్, జస్ట్ ట్రై వన్స్, ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టండి. సో దట్ ఈస్ హౌ యూ ఒక ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసుకోవాలంటే, దిస్ ఇస్ హౌ యూ క్రియేట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద మ్యాపింగ్. టార్గెట్కి డేటా మూవ్. ఈ మ్యాపింగ్ యూజ్ చేసే డేటా ఫ్లో డిజైన్ చేస్తాం మనం. డేటా ఫ్లో డిజైన్ చేయడం అంటే డేటా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి ఇన్ ద సెన్స్, నాకు ఓన్లీ ఏజ్ గ్రేటర్ దాన్ 100 ఉన్న రికార్డ్స్ మాత్రమే వెళ్ళాలి. సో ఈ టైప్ ఆఫ్ ఫిల్టరింగ్ కానీ ఇంకోటి ఉంటాయి కదా. సో అది ఇందులో డిజైన్ చేస్తాం అనమాట. ఇక్కడ సోర్స్ అండ్ టార్గెట్ ఉందా. సో సోర్స్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సోర్స్ని ఒక ఫైల్ ఇవ్వాలనుకున్నాను అనుకోండి, అక్కడ ఏం చేస్తాం, ఫస్ట్ ఆ ఫైల్ ఇంపోర్ట్ చేసుకోవాలి పవర్ సెంటర్లో. ఇక్కడ అంత కాంప్లెక్సిటీ ఏం లేదు, సో అందుకే కంపేర్ చేసుకోవద్దని చెప్తున్నా. ఇప్పుడు ఈ సోర్స్కి నేను మెల్లో సమ్ ఎంప్లాయీస్ అనే ట్యాగ్ వేస్తే ఇట్ విల్ బి ఎంప్లాయీస్. నేను మళ్ళీ పక్కన ఇంకొకటి ఇంపోర్ట్ చేసుకొని అంత మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ క్లిక్ ఆన్ సోర్స్, దాని రిలేటెడ్ ప్రాపర్టీస్ కింద ఉంటాయి. సో ఇప్పుడు మీరు సోర్స్ ఏమైనా మార్చాలంటే కింద ప్రాపర్టీస్లో మార్చుకుంటాం. సో ఈ ప్రాపర్టీస్ ప్యానల్లో రైట్ సైడ్ కాలంలో 3 కనిపిస్తున్నాయి చూసారా, మీన్ ప్రాపర్టీస్ ప్యానల్ రైట్ సైడ్ టాప్ కార్నర్. యా అవే మినిమైజ్, మ్యాక్సిమైజ్ అండ్ మిడిల్. సో మీరు ఎక్కడ యూజ్ చేసుకుంటే దాని మీద క్లిక్ చేసుకుని ఈజీగా ఆపరేషన్ కోసం. మ్యాక్సిమైజ్ చేశారనుకోండి, సో కంప్లీట్ విండో ఇలా కనిపిస్తుంది. మినిమైజ్ చేశారనుకోండి, ఇది హాఫ్ ఆఫ్. ఫస్ట్ ఇది క్లిక్ చేస్తే మినిమైజ్, కంప్లీట్ మినిమైజ్, ఇది కంప్లీట్ మినిమైజ్. మధ్యలో క్లిక్ చేస్తే హాఫ్ ఆఫ్ వస్తుంది. అంటే ఇప్పుడు నాకు సోర్స్ అంతవరకు సెలెక్ట్ చేసుకుంటే అయిపోయిందండి. అక్కడ నేను ప్రాపర్టీస్ అంతా కింద సెలెక్ట్ చేసుకోవాలి కదా, మన ఈజీ వర్క్ చేసుకోవడానికి. జస్ట్ మీరు మధ్యలో ఉంచి కూడా వర్క్ చేసుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ. జస్ట్ మన కంఫర్ట్ కోసం.
మ్యాక్సిమైజ్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు అని ఒక ఆప్షన్ అది. ఓకే, ఇప్పుడు ప్రాపర్టీస్లో ప్రతి ట్రాన్స్ఫర్మేషన్కి ప్రాపర్టీస్ ఇలానే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ జనరల్గా ఏమి ఇస్తాం, ఒక సోర్స్ ఆబ్జెక్ట్ అనేది ఇస్తాం, లేకపోతే సోర్స్ క్వైరీ ఇస్తాం, లేకపోతే సోర్స్ ఫైల్ ఇస్తాం. సో ఇప్పుడు మనం ప్రజెంట్ ఫైల్ చూద్దాం. సోర్స్ మీద క్లిక్ చేయండి కింద ప్రాపర్టీస్లో. సో ఇదేం అడుగుతుంది, కనెక్షన్ అడుగుతుంది. సో కనెక్షన్ ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన ఒకే కనెక్షన్ కాబట్టి యూ చూస్ దట్ కనెక్షన్. సో కనెక్షన్స్లో మీరు ఎన్ని కనెక్షన్స్ క్రియేట్ చేసి ఉంటే అన్నీ ఇక్కడ కనిపిస్తాయి మనకి. సో యూ విల్ బి పాయింటింగ్ టు సమ్ కనెక్షన్, క్లిక్ ఆన్ ఇట్. సో ఇప్పుడు ఏమిటంటే సోర్స్ ఆబ్జెక్ట్ అయిపోయింది అని అడుగుతుంది. సింగిల్ ఆబ్జెక్టా, ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి అందులో. క్లిక్ ఆన్ ద డ్రాప్ డౌన్ వన్స్. ఫైల్ లిస్టా, కమాండా, పారామీటరా, సో అండ్ సో థింగ్స్. లెట్స్ ఫోకస్ ఆన్ సింగిల్ ఆబ్జెక్ట్. క్లిక్ ఆన్ సింగిల్ ఆబ్జెక్ట్. నా ఆబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ మనం సెలెక్ట్ మీద క్లిక్ చేస్తే ఆ ఫోల్డర్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని లిస్ట్ అవుతాయి మనకి. క్లిక్ ఆన్ సెలెక్ట్ వన్స్. ఆబ్జెక్ట్ పక్కన సెలెక్ట్ ఉంది కదా. సో ఇందాక శాంపుల్ డేటా అని చెప్పి అందులో ఒక ఫైల్ క్రియేట్ చేశారు, గుర్తుందా? అందులో ఒకవేళ 100 ఫైల్స్ ఉంటే ఆ 100 ఫైల్స్ ఇక్కడ కనిపిస్తాయి. యూ కెన్ రీడ్ ఎనీ ఫైల్ ఫ్రమ్ దెమ్, యూ కెన్ సెలెక్ట్ డైరెక్ట్లీ. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇవాళ మీరు ఏం చేస్తారంటే ఒక 5 ఫోల్డర్స్ క్రియేట్ చేయండి. 5 ఫోల్డర్స్కి 5 కనెక్షన్స్ క్రియేట్ చేయండి. ఇప్పుడు ఒక ఫోల్డర్ కనెక్షన్ క్రియేట్ చేశారు కదా మీరు, సిమిలర్లీ ఒక 5 ఫోల్డర్స్ కనెక్షన్ క్రియేట్ చేయండి. మేబీ ఫ్యూచర్లో నేను ఫోల్డర్ 1 నుంచి ఫోల్డర్ 2లోకి లోడ్ చేయాలనుకోండి. ఫోల్డర్ 1లో ఫైల్ ఉంది, ఫోల్డర్ 2లో ఇంకొక ఫైల్ ఉంది. ఈ డేటాని ఇక్కడికి రాయాలి. సో ఒక కనెక్షన్ క్రియేట్ చేయడం అంటే ప్రాక్టీస్ వస్తుంది ఫస్ట్. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్స్లో క్రియేట్ చేశారు కదా ఒక ఫోల్డర్, ఇన్ఫర్మాటికల్ ఎక్స్ప్లోర్లో, అవి ఒక 5 ఫోల్డర్స్ క్రియేట్ చేయండి. 3 ఫోల్డర్స్ క్రియేట్ చేయండి. 3 ఫోల్డర్స్: డెవలప్మెంట్, టెస్టింగ్, UAT or else production. Able to follow? అంటే ఇప్పుడు నేను ప్రాజెక్ట్స్ 3 ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయమన్నాను. డెవలప్మెంట్ ఒక ప్రాజెక్ట్, టెస్టింగ్ ఒక ప్రాజెక్ట్, ప్రొడక్షన్ ఒక ప్రాజెక్ట్. అండ్ కనెక్షన్స్ ఒక 5 కనెక్షన్స్ క్రియేట్ చేయమన్నాను. ఎలా? ఒక 5 ఫోల్డర్స్కి. ఇప్పుడు ఆ 5 ఫోల్డర్స్ మీరు డెస్క్టాప్ మీద పెట్టుకుంటారా, ఇంకెక్కడైనా పెట్టుకుంటారా, మీ ఇష్టం. నాకు ఒక 5 ఫోల్డర్స్కి 5 కనెక్షన్స్ కావాలి. సో అక్కడ అర్థమైందా లేదా మీకు? అక్కడ అర్థం కాకపోతే మీరు ఇంక ముందుకు వెళ్ళలేరు, అదే కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇప్పుడు అర్థమైందా లేదా? ఏం అర్థం కాలేదు? ఒక కనెక్షన్ చేశారు. ఇప్పుడు ఒక కనెక్షన్ క్రియేట్ చేశారు కదా, ఒకసారి డెస్క్టాప్ మీదకి వెళ్ళండి. మొత్తం విండోస్ D నొక్కండి. ఓకే, ఇప్పుడు ఈ ఫోల్డర్కి మీరు ఒక కనెక్షన్ క్రియేట్ చేశారు. సో దాని మీనింగ్ ఏంటి? మీరు ఈ ఫోల్డర్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటిని ఆ కనెక్షన్ యూజ్ చేసుకుని యాక్సెస్ చేయగలరు ఇన్ఫర్మాటికాలో. ఇప్పుడు ఇందాక ఆ కనెక్షన్ సెలెక్ట్ చేసుకోగానే ఆబ్జెక్ట్స్లో శాంపుల్ డేటా అని కనబడుతుంది కదా. సో ఈ ఫోల్డర్లో మీరు ఎన్ని ఫైల్స్ పెట్టినా ఆ కనెక్షన్, ఈ ఫోల్డర్కి మీరు చేసిన కనెక్షన్ ఉంటే యూ విల్ బి ఏబుల్ టు యాక్సెస్ దిస్ ఫోల్డర్. నేను అడిగేది ఏంటంటే శాంపుల్గా ఇంకొక 2-3 ఫోల్డర్స్ క్రియేట్ చేయండి. ఆ 2-3 ఫోల్డర్స్ కూడా కనెక్షన్ క్రియేట్ చేయండి. అంటే ఇప్పుడు నేను ఫోల్డర్ 2లో ఉన్న ఆబ్జెక్ట్ అడిగాను అనుకోండి, యూ నీడ్ టు యూజ్ దట్ కనెక్షన్ 2 ఆఫ్ దట్ పర్టికులర్ ఫోల్డర్ అండ్ ఆబ్జెక్ట్ యాక్సెస్ చేయటం. ఇప్పుడు అర్థమైంది, ఇంకా అర్థం కాలేదు. కనెక్షన్స్లోకి వెళ్ళి కనెక్షన్ క్రియేట్ చేసుకో. ఇక్కడ బేసిక్ మ్యాటర్ ఏంటంటే రియల్ టైంలో సోర్స్ వేరేది, టార్గెట్ వేరేది ఉంటుంది కదా. సో సోర్స్ ఒక చోట ఉంటుంది, టార్గెట్ ఒక చోట ఉంటుంది. రెండింటికి ఒక కనెక్షన్ ఉండదు, డిఫరెంట్ కనెక్షన్స్. సోర్స్ ఒరాకిల్, టార్గెట్ సమ్ బిగ్క్వెరీ అనుకోండి, కనెక్షన్ వేరే ఉంటుంది కదా. ఒరాకిల్ కనెక్షన్ క్రియేట్ చేసుకోవాలి, బిగ్క్వెరీ కనెక్షన్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే మీకు, మనం 4 ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుంటే ఒక ఫోల్డర్ని సోర్స్ లాగా వాడుకుందాం, ఒక ఫోల్డర్ని టార్గెట్ లాగా వాడుకుందాం. సో సోర్స్లో ఎప్పుడైనా మనం డేటా రీడ్ చేయడానికే పెట్టుకుందాం, టార్గెట్లో ఎప్పుడైనా డేటా లోడ్ చేయడానికి పెట్టుకుందాం.
సో నువ్వు టార్గెట్ ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవాలి? అప్పుడు టార్గెట్ టార్గెట్ ఆ ఫోల్డర్లో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు ప్రెసెంట్ మీకు ప్రాక్టీస్ చేయమనేది ఏంటంటే కనెక్షన్ ఎలా క్రియేట్ చేయాలి అని. ఆ ప్రాక్టీస్ కోసం కనెక్షన్ దేనికి క్రియేట్ చేస్తాం? ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. సో ఊరికే 4-5 ఫోల్డర్స్ పెట్టుకొని 4-5 కనెక్షన్స్ క్రియేట్ చేయండి అన్న అంతే. ఇంకా అర్థం కాలేదనుకుంటా మీకు. మొత్తం మైండ్స్ అర్థమైందా? ఓకే. సో అదండి. సో ఇన్ఫర్మేటికా వరకు మీ ఫ్రెండ్కి కూడా ఏమైనా గైడ్ చేయండి, తనకి ఏమైనా ఇష్యూ ఉంటే. ఈ సెటప్ వరకు కంప్లీట్ చేసుకోండి. అంటే సేమ్ మరి క్లౌడ్